చాలు అయిందా? పుస్తకాలు ఎక్కడ పెట్టారా? ఇదిగో ఆ బ్యాగ్ ఇవ్వు. ఇదిగో అత్తయ్య. ఉండరా నేను వస్తాను. శివా పరిగెత్తుకో. ఇదిగో పట్టుకో. అమ్మాయి ముంబైలోని 6 ప్రధాన స్థలాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్, రిజర్వ్ బ్యాంక్ భవనాలతో పాటు నగరంలోని మరికొన్ని స్థలాల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. వీటిలో ఇండియన్ ఎక్స్ప్రెస్ బిల్డింగ్ ఎక్కువ నష్టానికి గురైంది. ఈ భవనంలోని మొదటి అంతస్తులో మొదటి పేలుడు సంభవించింది. తరువాత వెంటనే మరో 5 హలో, బాంబే ఇండియన్ ఎక్స్ప్రెస్. నేను ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఊటీ. తెలుగా చెప్పండి. టీవీలో న్యూస్ చూశాను, బాంబు పేలిందని. ముందు యాడ్ సెక్షన్ లోనే బాంబు పేలిందమ్మా. ప్రాణ నష్టం జరగలేదుగా? ఇద్దరి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఇద్దరికి సీరియసా? అక్కడ మిస్టర్ కార్తిక్ అని ఎవరు? ఫోటో ఎడిటేనా? వారికేం కాలేదు, వారు బాగానే ఉన్నారు. ఈసారి ఇంటికి తిరిగి వస్తానన్న నమ్మకం నాకు లేదు. ఇట్నుంచే వెళ్ళిపోతానేమో. వెళ్ళిన వాళ్ళెవరే? నేను వచ్చేవాడిని. అప్పుడైనా కార్తీక్ పెళ్లి చేసుకున్నాడన్న వార్త తీసుకురండి. సార్, ఇవాళ సాయంకాలం ఊటీకి వెళ్తున్నాం. అక్కడ ఉన్న వెల్లింగ్టన్ మిలిటరీ కాలేజ్ గురించి కవర్ స్టోరీ రాస్తున్నాం. కెమెరా ఉంది, ఫిల్మ్ ఉంది, ఏం కావాలన్నా తీసిస్తాను. ఫోటోలు తీయటమే కాదు, ఇంటర్వ్యూ చేసేది మీరే. సార్, నా లైఫ్ లో మొట్టమొదటిసారి నా మరదలు ముంబై మహానగరం వస్తుంది. దాన్ని మొత్తం తిప్పి చూపించి అది నా భార్య లేకుండా చాలా అందంగా ఉంటుంది. మీరు వచ్చేలాగా నేను ఒక కవర్ స్టోరీ రెడీ చేసుకుంటా. తమరు కాళ్ళు పడండి. ఎక్కడమ్మా సార్, కవర్ స్టోరీ రెడీ అయితే కాళ్ళు చూపిస్తా, లేదా మీరే వచ్చి నన్ను హాస్పిటల్లో చూడండి. వెళ్ళొస్తా.